హలో గాయ్స్, దిస్ ఇస్ రాయుడు. మీరు చూస్తున్నారు ఎయిర్ పెట్ రాయుడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వీడియో గురించి అయితే రేషన్ కార్డులో మెంబర్ అంటే చిన్నపిల్ల వాళ్ళని కార్డులోకి ఎలా ఎక్కించాలి లేదా కార్డులోకి ఎలా చేర్చాలి అనే విషయం గురించి అయితే మనం ఇక్కడ ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఫస్ట్ దీనికి వచ్చేసి 2 రకాల ప్రాసెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏదో పెద్ద తలకాయ నొప్పిగా ఉందనుకోకండి. ఇది వరకు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ప్రతి సచివాలయ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడైతే పంచాయత్ సెక్రటరీ గారి లాగిన్ లో గానీ, లేదంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో గానీ, ఇంకా లేదు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో గానీ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు ఎల్ఐసి ఆధార్ కార్డు, పిల్లవాడిది బర్త్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డు తీసుకెళ్లి పలానా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన వ్యక్తులు మేము ఇతన్ని మీరు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి చేర్చాలని చెప్పినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన మ్యాపింగ్ అనేది చేసి మిమ్మల్ని దాంట్లోకి తీసుకుని వెళ్లి చేయడం అయితే చేస్తారు. చేసిన ఒక రోజు తర్వాత మీకు ఆ మ్యాపింగ్ పూర్తిగా అయిపోతుంది. సపోజ్ ఈ రోజు 12 గంటలకు చేశారనుకుంటే రేపు 12 గంటలకంతా మ్యాపింగ్ పూర్తిగా అన్ని లెవెల్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు రేషన్ కార్డుకి సేమ్ అప్లికేషన్స్ తీసుకుని వెళ్ళాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డులు, తర్వాత పిల్లవాడిది లేదంటే కూతుర్ది బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లి అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక సర్వీస్ అనేది యాక్టివేట్ చేసి సర్వీస్ సంబంధించిన ఒక స్లిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్లిప్ తీసుకుని మీరు సచివాలయం నుంచి విఆర్ఓ గాని అందించినట్లయితే వాళ్ళు మీ దగ్గర తంబులు అవి వేపించుకొని నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ అనేది మొదలు పెడతారు. వాళ్ళ విఆర్ఓ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఆర్ఐ ప్రాసెసింగ్ అయిపోతానే ఎంఆర్ఓ ప్రాసెసింగ్ అయిపోతానే సివిల్ సప్లై వాళ్ళకి అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కార్డ్ అనేది యాక్టివేట్ అయితేనే మీకు ఇక్కడ రియాక్టివేట్ కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ కి మళ్ళీ మీరు ఫింగర్ వేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫింగర్ వేస్తారో అప్పుడైతే ఆ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్ అయ్యి మీ కార్డులో ఆ మెంబర్ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి 1-2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఓకే, ఎప్పుడైతే పౌర సరఫరా శాఖలో మీ పేరు అయితే యాడ్ అవుతుందో అప్పటి నుంచి మీకు రైస్ అనేది కూడా ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ని కొట్టుకోండి.